హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో ఇవాళ పీటీఎం ఉందండి. కౌశిక్ 11th గ్రేడ్కి వచ్చిన తర్వాత నా సెకండ్ పీటీఎం. సో ఫస్ట్ పీటీఎంలో అయితే ఓన్లీ ద మెయిన్ కోఆర్డినేటర్ అండ్ మెయిన్ టీచర్నే కలిశాను. సో వాడు చాలా ఫీల్ అయిపోయాడు అనమాట. లేదు మమ్మీ, ఇవాళ నువ్వు అందరినీ కలవాలి, మనం తొందరగా వెళ్దాము అన్నాడు. యాక్చువల్గా అయితే కరెక్ట్ స్లాట్కి మేము ఎప్పుడూ వెళ్ళట్లేదు, బట్ దెన్ స్టిల్ టీచర్స్ విల్ బీ అవైలబుల్ అండ్ మమ్మల్ని కలుస్తారండి. సో స్కూల్లో నా ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది ఏంటి వచ్చాక చెప్తాను. ఇప్పుడైతే వంటింట్లో నుంచి ఫుల్ గుమగుమలు, అమ్మ పునుగులు వేస్తున్నట్టుంది. ఒకసారి వెళ్ళి వాటి లుక్ అండ్ టెక్స్చర్ ఎలా ఉందో నేను చూసి మీకు కూడా చూపిస్తా. వెరైటీగా ఇలా స్పూన్తో కూడా పునుగులు వేయచ్చు అని వాళ్ళే అర్థమైందండి. నేను చేతితో మాత్రమే పునుగులు వేస్తారనుకున్నాను. అమ్మ నిజం చెప్పు, ఇదేం పిండి? అదే పొట్టు మినపప్పు ఇంకా బియ్యం. పొట్టు మినపప్పు బియ్యం అండి. కొంచెం లూజ్ అయిందనమాట. మనం ప్యానిక్ అవ్వకుండా ఇదిగో ఇలా స్పూన్తో వేయచ్చు, బట్ నాకు తెలిసి ఆయిల్ ఎక్కువ పీలుస్తుందేమో ఇలా వేస్తే. పీల్ అవ్వదు, ఆయిల్ పీల్ అవ్వదు అని చాలా గట్టి నమ్మకంగా అమ్మ చెప్పింది. బట్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఈ పునుగులు. ఏంటండి బాబు, ఎంత రోజు తిన్నా కూడా అలా పిలుస్తూ ఉంటాయి తిను తిను అని చెప్పి. నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ పునుగులే. అందులో అమ్మ ప్రేమ ఉంది మేడం, అందుకని నూనె విలువదు. ఏమండో విన్నారా? కార్తీ నాతో ఉండి సావాస దోషం చూసారా? పంచ్ డైలాగ్స్ ఫుల్ అలా వరదల్లో వచ్చేస్తున్నాయి. అందులో అమ్మ ప్రేమ ఉందంట, అందుకని ఆయిల్ పీలవదంట. చూడాలి, తిని పిండి టిష్యూ పెట్టి నొక్కి చెప్తా ఆయిల్ ఉందో లేదో. కరెక్టే కదండి, మీరనే ఇస్తారు. ఏంటి కరెక్ట్? కరెక్టా కాదా? మీరనే ఇవ్వరు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్టా, నేను చెప్పేది కరెక్టా అని చెప్పా. ఇద్దరిది కరెక్టే అవుతుంది. మీరందరూ పునుగులు పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అలా తింటారేమో కానండి, నేనైతే పునుగులు ఇదిగో ఈ వెల్లుల్లి కారంతో తింటాను. ఎంత కారం తిన్నా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం స్పైసీగా ఉంటే నెయ్యి వేసుకోండి మీరు. నాకైతే ఇది ఆల్రెడీ చక్కగా ఆయిల్ స్నానం చేసి వచ్చింది కాబట్టి నెయ్యికి అవసరం లేదు. అండ్ ఏదో స్టైల్గా టిష్యూ పెట్టి నొక్కి తింటాను, బాగా ప్రెస్ చేసి తింటాను అని చెప్పాను, కానీ అలా నొక్కి తింటే ఇంకా పునుగులు తినడం ఎందుకండి? ఏదో ఫ్లోలో అన్నాను అనమాట. ఇలాగే బాగుంటాయి పునుగులు. టేస్ట్ గురించి చెప్పమంటారా? హానెస్ట్గా చెప్తున్నా, పునుగులు బాగున్నాయి కానీ ఇంకా పులుపు ఎక్కాలి. పిండి ఊరితేనే పునుగులు టేస్ట్. కొంచెం చప్పగా ఉంది. ఇప్పుడే ఫ్రెష్ మినపప్పుతో చేసినట్టుందండి అమ్మ. సాయంత్రం ఇంకొకసారి వేసుకుని తిని రివ్యూ ఇస్తా. సో పీటీఎం రివ్యూ ఇస్తా అన్నాను కదండి. లాస్ట్ టైం కంటే కూడా మార్క్స్ తగ్గాయి. బికాజ్ బేసిక్గా అకౌంట్స్ అనేది కొత్త సబ్జెక్ట్, అలాగే హాఫ్ ఇయర్లీ సిలబస్ ఎక్కువ ఉంది కదా, అందుకని అందరు పిల్లలకి కూడా తగ్గినాయి అని అన్నారు. బట్ ఐఎమ్ ఓకేనండి. నేనైతే కంప్లీట్లీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పేరెంట్ని. లాస్ట్ టైం ఇంత వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు అలాంటి పేరెంట్ని అయితే కాదండి. మీలో ఎవరికైనా ఇది నచ్చకపోతే ఐఎమ్ సో సారీ, బట్ నేను ఫస్ట్ నుంచి ఇంతే నా పిల్లలతోటి. సో ఇదేనండి నా పిల్లలు ఇద్దరూ చదువుకునే స్కూల్, ఫాస్టర్ బిలబాంగ్ హై. బయటకు వస్తూ ఆ బస్సెస్ని చూస్తుంటే పిల్లలు చిన్నప్పుడు బస్సులో వెళ్ళిన మెమరీస్ గుర్తొచ్చి నవ్వుకున్నాను. అబ్బో ఎండ సుర్రు సుమ్మైపోతుందండి బాబు. ఇంట్లో తెలియట్లేదు, స్కూల్లో తెలియలేదు, కానీ బయట ఎంత ఎండగా ఉందో. ఇంకా జూజీమని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోవడమే. కౌశిక్ అండి చిన్నప్పుడు స్కూల్ పీటీఎంకి వచ్చి వెళ్ళేటప్పుడు మామూలుగా ఎప్పుడు అది గుడ్ అయినా బ్యాడ్ అయినా వాడిని వెంటనే రియాక్ట్ అయ్యి నేనేమి కోపడను. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత చెప్తాను, మంచి అయినా చెడైనా, నాన్న ఈ ప్లేసెస్లో నువ్వు చదవాలి, కష్టపడాలి అని. సో వెళ్ళేటప్పుడు మా రిచువల్ ఏంటంటే, బాగా చిన్నగా ఉన్నప్పుడు అండి ఐస్ క్రీమ్స్ కొనిచ్చేదాన్ని. కొంచెం పెద్దగా అయిన తర్వాత చాక్లెట్స్, అట్లా ఏజ్ని బట్టి మారిపోయింది రుచి. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదండి, ఈ టీనేజ్కి వచ్చాక అంత హెల్త్ కాన్షియస్ అనమాట. ఫ్రెష్ జ్యూస్ తాగుదాం మమ్మీ, కోకోనట్ వాటరా, షుగర్ కేన్ జ్యూసా అని ఆప్షన్స్ అడుగుతున్నాడు పాపం. నీకు నచ్చింది తేనానా అంటే దిగి వెళ్ళాడు ఇప్పుడే తీసుకురావడానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ జ్యూస్ తాగి కూల్ అయిన తర్వాత నేనేమి తిట్టినా, లైక్ ఏమన్నా క్లాస్ పీకినా కూడా వాడు తీసుకునే పొజిషన్లో ఉంటాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ టీచర్స్ నుంచి వచ్చేసింది, పీటీఎంకి వచ్చామండి మీకు తెలుసు కదా, ఆల్రెడీ టీచర్స్ నుండి వచ్చింది. వెంటనే నేను కూడా క్లాస్ పీకానంటే ఇంకా వాళ్ళు అసలు వినరు. సో అందుకని నా కాన్సెప్ట్ ఏంటంటే ఇది, కొద్దిసేపు కూల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక కొద్దిసేపు పడుకుని లేచాక అలా మాట్లాడతాను ఎండ్ ఆఫ్ ద డే. సో మీరు కూడా నాలాగా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. లేదు మీ స్టైల్ ఇంకా బెటర్ అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి ఎలా డీల్ చేయొచ్చు. ఏం తెచ్చాడో చూసారండి. నేనేమో పెద్ద గొంతు ఎండిపోయింది తేంగానే తాగేసేద్దామని నేను చూస్తుంటే ఏకంగా పెద్ద బాటిల్ వేసుకొచ్చాడు షుగర్ కేన్. ఇంటికి వెళ్ళి తాగుదాం మమ్మీ అంట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా గ్లాసెస్లో పోసుకుని, వాళ్ళ గ్లాసులు ఎందుకులే, బాగా సూపర్ ఓసిడి అనమాట మా వాడికి, హైజీనిక్. ఇంటికి వెళ్ళి మన గ్లాసుల్లో తాగుదాం మమ్మీ అంటున్నాడు. అదండి పరిస్థితి. ఇంటికి వచ్చాక మా గ్లాసుల్లో పోసుకుని చల్లగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసాము. ఆ సగం బాటిల్ తాగేదాకా నా దుంప తెంచాడు పిల్లాడు.
ఏమండో నేను ఇప్పుడు మొన్నటి వ్లాగ్ మీరు చూసారు కదండి, సిల్వర్ పర్చేసింగ్ వ్లాగ్ ఫర్ దివాలి. సో ఆ స్టోర్కే మళ్ళీ వెళ్తున్నాను. మళ్ళీ సిల్వర్ కొనడానికి కాదండో, ఈసారి నా సిల్వర్ జ్యువెలరీలో ఉన్న స్టోన్స్ ఊడిపోయాయి అనమాట. సో తను ఆ రోజు కాస్త ఆక్యుపైడ్గా ఉన్నాడు. సాటర్డే ఆర్ సండే ఇన్ కేస్ నేను ఓపెన్ ఉంటే వీకెండ్స్లో తీసుకురండి మ్యామ్, నేను పెట్టిస్తాను అన్నాడండి. సో అందుకని తీసుకెళ్తున్నాను. స్పెషల్లీ ఇలాంటి రాళ్ళ గాజులండి కొన్నప్పుడు భలే బాగుంటాయి, కానీ వేసుకోగా 1-2 రాలిపోతూ ఉంటాయి ఫంక్షన్స్ అప్పుడు. సో అవి మళ్ళీ మనం ఫిక్స్ చేసుకుని వాడుకుంటే లైఫ్ ఉంటుంది, లేదు లైట్ తీసుకున్నాం అనుకోండి ఇంకా అలా పక్కన పడేయాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇవి ఫిక్స్ చేసుకుని ఇంకా నా బొటిక్కి కూడా వెళ్ళాలి, చిన్న పని ఉంది. 2 పనులు చూసుకుని వచ్చేస్తా. నేను బయటకు వెళ్తున్నాను కదా, ఒకవేళ లేట్ అవుతుందేమోనని బౌల్లో కిబుల్ పెట్టానండి. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు. ఇదేంటి ఎగ్ పెట్టకుండా కిబుల్ పెట్టి పెద్ద ఏదో నాకు బిర్యానీ పెట్టినట్టు చెప్తుంది అనుకుంటున్నాడు. బును లోపల ఏం తిట్టుకుంటున్నావే, రోజు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అనుకుంటున్నావా? ఇప్పుడే వస్తా, ఇప్పుడే జస్ట్ 10 minutesలో వచ్చేస్తా. ఎప్పుడు వచ్చావు 10 minutesలో అనుకుంటున్నావా? వస్తున్నాడు కౌశిక్ అన్న వస్తున్నాడు మా, ఆడుకొని ఫ్రెండ్స్ వస్తారు, వాకింగ్ ఫ్రెండ్స్ వస్తారు, ఆడుకో. ఏమండోయ్ మా క్రిష్ పాప లేకపోతే స్ట్రీట్ ఫుడ్ ఎంత కట్ అయిపోయిందంటే నా లైఫ్లో నుండి. చాలా తినేవాళ్ళం, ఇంచుమించు రోజు ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ ఐటెం తినేవాళ్ళం. సో అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకదాన్ని అసలు తినబుద్ధి అవ్వట్లేదు, అండ్ అమ్మ పెద్ద ఇష్టంగా తినరండి. సో ఇవాళ మటుకు ఎందుకు బాగా టెంప్ట్ అయ్యాను. పొద్దున ఫోన్లో చెప్పింది మా పనిమాల, మమ్మీ నేను లేనని తినకుండా ఉండకు, నీకు ఇష్టమైన ఎంజాయ్ చేయని. సో ఏస్ట్రూ నగర్లో అండి ఒక పర్టికులర్ ప్లేస్లో ఈ మైదా పిండితోటి చిట్టి పునుగులు చేస్తారు, అండ్ చట్నీ అండ్ ఆనియన్స్తో ఇస్తారండి. నెక్స్ట్ లెవెల్ అంతే. ఇవాళ ఇంకా డిన్నర్ స్కిప్ చేసి తిందామని ఫిక్స్ అయ్యాను. అండ్ అమ్మేమో ఇక్కడ ఒక కార్నర్లో వెజ్జెస్ చాలా బాగుంటాయని అవి తీసుకురావడానికి వెళ్ళారు. సో ఇదండి ఇవాళ వ్లాగ్, ఇంతటితో ఎండ్ చేసేస్తాను. మరి నా వీడియోస్ అండ్ బ్లాగ్స్ రెగ్యులర్గా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నిజంగా జెన్యూన్గా నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ ప్రతి వీడియోకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.